హలో ఫ్రెండ్స్, ఇయాల్టి ఈ వీడియోలో కొన్ని క్లిప్ని చూస్తే కడుపు బాగా నవ్వుకుంటారు. మరి కొన్ని క్లిప్ని చూస్తే చల్లటి వాతావరణంలో కూడా మీ బాడీ హీటెక్కి చల్లగా చెమటలు పడతాయి కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఫన్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. నీటి తొట్టెలో వీపును సాఫ్ చేస్తున్న ఏనుగుతో అందమైన అమ్మాయి వచ్చి సరసాలు చేస్తుంటుంది. గప్పుడే పక్కన ఉన్న ఫాల్తుపోరి తమ ప్రైవసీని ఫోన్లో బంధిస్తుంటుంది. అది గమనించిన ఏనుగు మాము గమ్మున ఇచ్చిపడేసింది పో. తెల్లకారాయనకు ఈ పిట్టెకు ఏం పంచాయతీనో ఏమో తెలియదు, కానీ కారు ముందల ఖయ్యానికే కాలు దూతుంటుంది. ఈ పక్షి చేసిన పనికి కారాయన కామ్గా తూక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతాడు పాపం. అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు ఒక వ్యక్తి అర్జెంట్ పని మీద అడవిలోకించిపోతుంటాడు. అంతా నార్మల్గానే ఉందనుకున్నప్పుడే సడన్గా ఒక కంగారు రప్పున వచ్చేస్తుంది కార్ అడ్డంగా. దాంతో కారు ఆపేసిన కాక హే కంగారేం చేసుకుంటుందిలే అని అనుకున్నాడు. కానీ దీనమ్మ దయ్యం దాడి చేసినట్టే దాడి చేసింది. బోనులో ఉన్న కోతిమామును ఈ కాక ఏందో తినడానికి ఇస్తే నియట్లేని బందరమాము మాత్రం ఇలా అల్లు మొగుల కిసులాటలో కంగారు కంత్రి పెండ్లమ్మ అయితే మొగుని మాత్రం కాటికే పంపించింది పో. కత్తిలాంటి పిల్ల కారు పక్కనే నిలబడి వేరే పోరగాన్ని పులిహోర కలుపుతా ఉంటది. అది నచ్చని మంకిమామో పిల్ల మూతినే పలగొడుతుంది హీడ. మాస్క్ వేసుకొని జింకలను కనిపించకుండా మస్కా కొడుతున్న మంగ్లీకి జింకలను చూసి గుండె జారిపోతుంటది. కానీ కాకులు దూరని కారడవిలో కార్లో షికారు పోయేటోళ్ళు మీ కార్ డోర్ని ఉన్న గ్లాస్ని జర బందోబస్తుగా క్లోజ్ చేసి ప్రయాణించాలి. లేకపోతే మాత్రం ఈ విధంగా పులిహోర పొట్లలాగా మారిపోతారు మీరు. నిప్పుకోడి ఈ జిరాఫీ వెంబడి పడి గుద్దల దందం చేస్తుంటుంది. దానికి భరించని జిరాఫీ జాడించేస్తుంది ఏటు. పడవ వేసుకొని చేపల శికారికి వెళ్ళిన చిచ్చా ఈ రోజు గాచారం అయితే అస్సలు బాగలేదనుకుంటా. అలలో ఎగసిపడి వచ్చిన సొరచేప అన్నకు గుద్దుడు గుద్ది చిచ్చునే పోయించింది ఈడ. రీసెంట్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో అడవి నుంచి బయటకు వచ్చిన సింహం మాము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని నీస్ కోసం నాన్ స్టాప్గా ఇంకులాడుతుంటుంది. రస్తా పక్కనే ఉన్న ఇళ్లలో డౌట్ వచ్చి వెతుకుతుంటుంది. కానీ ఎవరు కనరాకపోయేసరికి కామ్గా వేరే దిక్కుపోతుంటుంది. కానీ సెక్యూరిటీ డబ్బాలో ఉండి అంతా గమనిస్తున్న ఈ దాదా గులాబ్ జాములు అయితే గడగడలాడొచ్చు ఈడ. అందానికే అసూయ పుట్టే అమ్మాయిని చూసి ఈ ఊసరవెల్లికి ఆగలేదేమో, కానీ ముద్దుతోనే అమ్మాయిని ముంచెత్తింది పో. తోటలో పనిచేస్తున్న ఈ తాతను చూసి గప్పుడే హై స్పీడ్ వేగంతో ఒక బలచిన కోపిష్యనుగు తాతను చంపేద్దామన్నట్టే ఇమ్మ స్పీడ్గా వచ్చేస్తుంది. కానీ తాత అయితే జరైంతలోనే సస్తు ప్రాణాలను కాపాడుతూ అవతల పడ్డాడు. ఈ కోపేశు ఏనుగుకు దొరకకుండా ఉండేందుకు ఈ కాక తోటలో ఉన్న ఇళ్లలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంటికి లాకేసి ఉండడంతో తాత తెలివిగా కార్ కిందికే జొర్రేస్తాడు. అందాల ముద్దుగుమ్మకు ఇదేం పోయో కాలమో ఏమో తెలియదు, కానీ హెద్దుని పట్టుకొని ముద్దు పెడుతుంది. అది నచ్చని నందీశ్వరుడు తన చెవులతోనే అమ్మాయి చెంపను చల్లుమనిపిస్తాడు. సాఫ్ట్వేర్ ఆఫీసులో సల్లగా కూర్చొని చాలా హుషారుపై పనిచేస్తున్న ఇద్దరు సూపతి దోస్తులకు ఉడుమును చూసి పానమంతా ఉరుకుడుకోయి ఉచ్చనే పడిపోతుంది ఈడ. ఇంటి కాపలదారుణ్ణి ఏదో కానొస్తే భౌం భౌం అని అరస్తూనే ఉంటుంది. ఇంకా దగ్గరికి వచ్చేసరికి దడసుకొని ఇంటి లోపలికే ఉరుకుతుంది. గప్పుడే గోడ దుంకి వచ్చిన చిరుత కుక్కని నోట్లో పెట్టుకొని రప్పున రిటర్న్ వెళ్ళిపోతుంటది. ఇక నేటి మనుషులు ఈ కప్పను చూసి చాలా నేర్చుకోవాలి.
అడవి నుంచి బయటికి వచ్చిన జింక గ్రామ సింహంతోనే కిరికిరి పెట్టుకుంటుంది. దానికి కన్నెర్ర చేసిన గజ్జిమాము జింకను గెదుముతుంటది. ఆ టైంలోనే మంత్రిగాడు ముందలు రావడంతో మటాసైపోతాడు పాపం. సో ఫైనల్లీ గింతగాసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.